శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణపతే నమః. శ్రీశైల మహత్య విశేషమైనటువంటిది, అనన్య సామాన్యమైనటువంటిది. శ్రీశైలంలో సందర్శన చేయటం అనేది ఒక మహాద్భుతమైనటువంటి పుణ్యతీర్థం. అదేవిధంగా వచ్చేటప్పుడు తీర్థయాత్ర అంటే తీర్థాన్ని సేవించటం అంటే ఇక్కడ ఉండేటువంటి ప్రతి అణువణువు అంటే ఇక్కడ విశేషమైనటువంటి ఈ యొక్క దేవాలయం, అదేవిధంగా శ్రీశైలం చుట్టూ ఉండేటువంటి పరిసరాల యొక్క ప్రాముఖ్యత గురించి కూడా మనం తెలుసుకోవాలి. ఎందుకంటే శివాలయ దర్శనం అదే శ్రీశైల దర్శనం అనేది జీవితానికి మనకు ముక్తిధామం. అదేవిధంగా వచ్చినప్పటికీ మనకు తదుపరి జన్మని నశింపజేయగలుగుతుంది. మనిషి ఆదిశంకర భగవత్పాదుల వారు మరియు అదేవిధంగా అక్క మహాదేవి మరి ఎంతో మంది గొప్పవారు ఈ యొక్క పుణ్యభూమి మీదే వారు తపోని ఆశించి మరియు అదేవిధంగా వారు ముక్తిని కూడా పొందారు. అటువంటి పుణ్యభూమి మీద మనం కూడా నడిచి ఈరోజు అటువంటి భూమి మీదే అటువంటి దేవాలయం మీద మనం కూడా ఉన్నాం. ఇక్కడ ఆదిశంకర భగవత్పాదుల వారు తను రచించినటువంటి శివానంద లహరిలో 28 శ్లోకాలను ఇక్కడ రాయడం జరిగింది. ఆదిశంకరాచార్యుల వారు శంకరుని ఏమన్నా వేడుకున్నారు అంటే, శంకర, నా యొక్క మనస్సు చంచలమైనటువంటిది, అడవిలో అటు ఇటు తిరుగుతూ ఇటువంటి దాహము మరియు అదేవిధంగా ఇటు పోవాలో తెలియనటువంటి నా యొక్క మనస్సుకు ఈ యొక్క చంచలమైనటువంటి మనస్సుని ఆదిశంకరాచార్యుడు అడవిలో ఉండేటువంటి ఒక వాగుగా అభివర్ణించారు. ఆ వాగు ఎలాగైతే వచ్చి ఆదిశంకరాచార్యులు ఆ పిల్లకాలంలో ఎలాగైతే వచ్చి నదిలో కలుస్తాయో మా యొక్క జీవితాలను కూడా నేను కలుపుకోవయ్యా అని చెప్పి ఆదిశంకరాచార్యులు చెప్పడం జరిగింది. శంకర భగవత్పాదుల వారు ఈ యొక్క క్షేత్రంలో నివసించి మరియు అదేవిధంగా శివానంద లహరి రాయడం జరిగింది. అదేవిధంగా అన్నపూర్ణాదేవిని గురించి కూడా స్తుతించడం జరిగింది. అటువంటి పుణ్యమైనటువంటి స్థితి ఇది. మరియు అదేవిధంగా శంకరుడే కాకుండా కలియుగంలో వచ్చినప్పటికీ మనిషి మనస్సును కేంద్రీకరించగలిగినటువంటి సమయం అనేది చాలా అల్పం. అంటే సత్యయుగంలో మనిషి 400 సంవత్సరాలు, త్రేతాయుగంలో 300 సంవత్సరాలు, అదేవిధంగా ద్వాపరయుగంలో 200 సంవత్సరాలు, మరి ఇప్పుడు కలియుగంలో 100 సంవత్సరాలు జీవించగలుగుతున్నాడు. మరి మనిషి ఎందుకు ఒక్కొక్క యుగాంతరం గడిచే కొద్దీ తన యొక్క అస్తిత్వాన్ని కోల్పోతూ ఉన్నాడు అంటే తన యొక్క ఆయుష్ తగ్గిపోతూ ఉన్నది. దానికి ముఖ్య కారణం మనిషి చంచలమైనటువంటి మనస్తత్వంతో కలిగి ఉన్నాడు. ఆదిశంకరాచార్యులు అదే చెబుతారు. ఏం చెప్తారయ్యా అంటే, ఎవరైతే దీనులని స్వామి నాకు నీకు ఉన్నటువంటి బంధత్వం ఎటువంటి బంధత్వం అంటే, నువ్వు దీనుజనులని ఉద్ధరించడానికి ఈ భూమి మీద వెలసినటువంటి వాడివి. ఆ దీనుజనులలో అందరికన్నా దీనమైనటువంటి వాడిని నేనే స్వామి అని చెప్పి అంటాడు. అంటే ఏంటి, నన్నే ముందుగా వచ్చేటప్పటికీ నువ్వు ఉద్ధరించాలి అని చెప్పి స్వామివారిని వేడుకోవటం ఉంటుంది. అంటే స్వామివారికి ఎప్పుడైనా సరే భగవంతుడికి ఎప్పుడు నీ యొక్క గౌరవాన్ని నీ యొక్క కీర్తి ప్రతిష్టలను నువ్వు ఎప్పుడు భగవంతుడి ముందు చూపించకూడదు. అంటే నీకున్నటువంటి డబ్బుని అహంకారాన్ని స్వామివారి ముందు ఎప్పుడు చూపించకూడదు. ఒకనొకసారి మనకు సంబంధయ్యారు, జ్ఞాన సంబంధయ్యారు అంటారు. అంటే శివసిద్ధిని పొందినటువంటి వారిలో ఇద్దరే ఉన్నారు. వారిలో ఒకరు జ్ఞాన సంబంధుడు, రెండో వారు శంకర భగవత్పాదుల వారు. వీరిద్దరి చరిత్ర ఇంచుమించు ఒకేలాగా ఉంటుంది. ఆది శంకరాచార్యులు చాలా చిన్న వయసులో అంటే 4 సంవత్సరాల వయసులో కరడి అనే ప్రాంతాల్లో జన్మించారు. స్వామివారికి తల్లి పాలిస్తుంది అన్నమాట, ఆర్యాంబ. తల్లిగారి పేరు ఆర్యాంబ. సరే, స్వామివారికి ఏం చెప్తుందంటే, నాకు ఈరోజు ఆరోగ్యం సరిగా లేదు, నువ్వు వెళ్ళి శారదాంబాదేవికి ఈ పాలన నైవేద్యంగా పెట్టి రమ్మంటుంది. ఆ పాలన తీసుకెళ్ళిన తర్వాత స్వామివారు అపర శివులు అంటే అపర శివ భూమి మీద నడయాడాడు. ఈ క్షేత్రాల్లో కూడా స్వామివారు ఉండడం అనేది మన యొక్క ఎంతో చేసినటువంటి పూర్వజన్మ సుకృతం. అంటే స్వామివారు నడిచినటువంటి స్థలంలోనే మనం కూడా నడయాడుతున్నామంటే అంటే సాక్షాత్తు శ్రీశైలం అనేటువంటిది ప్రతి ఒక్క రాయి ఇక్కడ వచ్చినప్పటికీ శివలింగ స్వరూపమే. అప్పుడు ఆర్యాంబ ఇచ్చినటువంటి పాలన తీసుకెళ్లి శారదాంబ మూర్తి ముందు పెట్టడం జరిగింది. అప్పుడు శారదాంబాదేవి ఏం చేస్తుందంటే, మొత్తం పాలని నివేదనగా పెట్టినటువంటి పాలని పూర్తిగా అక్కడ స్వీకరించడం జరిగింది. అప్పుడు శంకర భగవత్పాదులు వారు చెప్తారు, అమ్మా
నువ్వు పూర్తిగా పాలన అయితే తీసుకున్నావు, నాకు సగం పాలైతే నాకు ఈరోజు అల్పాహారం, పూర్తి పాలన నువ్వు తీసుకుంటే నాకు ఎలా అని చెప్పి రోధించాడు. చిన్న వయసులో అయినటువంటి శంకరాచార్యుల వారు రోధించిన తర్వాత తిరిగి 1/2% అయినటువంటి పాలన తిరిగిస్తుంది అమ్మవారు. అంటే స్వయంవారు సాక్షాత్తు అమ్మవారి యొక్క జ్ఞాన క్షీరాన్ని తీసుకున్నారు. అదే విధంగా వచ్చినప్పటికీ మనకు జ్ఞాన సంబంధయ్యారు. అంటే ఇక ఆది శైవాన్ని మూల బిందువుగా ఉన్నటువంటి వారిలో జ్ఞాన సంబంధుడు మొదటి వాడు. మనకు ఉండేటువంటి అప్పరర్, అదేవిధంగా అప్పరరు, జ్ఞాన సంబంధుడు, అదేవిధంగా సుందరుడు వచ్చినప్పటికీ సాక్షాత్తు శివస్వరూపమే. స్వయంవారు ఒక రోజు అనుకుంటారు తన మనోహరమైనటువంటి, ఎందుకంటే స్వయంవారు ఎప్పుడు నివసించేటువంటిది ఎక్కడ నివసిస్తారు, భస్మాన్ని ధరించి తను రుద్రభూమిలో జీవిస్తూ ఉంటారు. సరే ఒకరోజు నేను కూడా అందమైనటువంటి వస్త్రాలంకరణతో ఎలా ఉంటుందా అని చెప్పి స్వామివారికి చూసుకోవాలనిపించిందట. అలా భూషణాలు అదేవిధంగా అందమైనటువంటి వస్త్రాలను ధరించి స్వయంవారు అద్దంలో చూసుకున్నారు. అద్దంలో చూసుకుంటే ఆహా నా యొక్క దివ్యమంగళమైనటువంటి స్వరూపం ఎంతో అందంగా ఉంది కదా అని చెప్పి భూమండలం మీదకి పంపించడం జరుగుతుంది అన్నమాట. ఆయనే సుందరుడు, అప్పరరు, అదేవిధంగా జ్ఞాన సంబంధుడు. స్వయంవారికి జ్ఞాన సంబంధరు అని ఉంటుంది అన్నమాట. జ్ఞాన సంబంధరు అని ఎలా పేరు వచ్చిందంటే ఆ యొక్క వృత్తాంతం ఒకనొక రోజు చాలా చిన్నపిల్లవాడైనటువంటి ఇక సంబంధుడితో పాటు చాలా చిన్న పిల్లవాడైనటువంటి సంబంధుడు కూడా వచ్చినప్పటికీ శివాలయానికి వస్తానని చెప్పి మారం చేస్తూ ఉంటాడు. చిన్న పిల్లవాడు కదా బాబు, ఈ యొక్క చలిలో నువ్వు రాలేవు అని చెప్పినా సరే లేదు నేను వస్తాను, శివాలయ దర్శనం చేసుకోవటం నాకు చాలా ప్రీతికరమైనటువంటిది అని చెప్పి తండ్రితో పాటు అడం పొడిచి వస్తాడు. అలా వెళ్ళినటువంటి జ్ఞాన సంబంధానికి అక్కడ వచ్చినప్పటికీ ఎదురుగా శివాలయం ముందు ఉన్నటువంటి కోనేరు గట్టు మీద కూర్చోబెట్టి తండ్రి స్నానం చేయడానికి కోనేరులోకి దిగుతారు. ఆ సమయంలో ఏం చెప్తారంటే, బాబు నేను స్నానం చేయడానికి ఈ కోనేరులో దిగుతున్నాను, నీకు ఎప్పుడైనా భయం అనేది అనిపిస్తే ఎదురుగా ఉన్నారు కదా అక్కడ శివాలయంలో శివపార్వతులు ఇద్దరు ఉంటారు, వాళ్ళిద్దరినీ నువ్వు మనస్సులో శివ అని చెప్పి మనసులో ధ్యానించు అని చెప్పంటారు. అయితే జ్ఞాన సంబంధానికి మనసులో భయం వేసి జ్ఞాన సంబంధాలు మనసులో తలుచుకోవడం ద్వారా అమ్మవారు సాక్షాత్తు తన క్షీరం ఇవ్వడం జరుగుతుంది. అంటే పాలన ఇచ్చి జ్ఞానాన్ని పెంపొందించడం జరిగింది అన్నమాట. అంటే జ్ఞాన సంబంధాలు మరియు అదేవిధంగా శంకర భగవత్పాదుల వారు ఇద్దరికి ఉన్నటువంటి ఇంకొకటి ముఖ్యమైనటువంటి సరైనటువంటి ఏంటంటే వాళ్ళిద్దరికి కలిసేటువంటి కొన్ని గుణాల్లో శంకరుడు అన్య మతాలు ఎప్పుడైతే ఈ హైందవ మతాన్ని నాశనం చేయడానికి ఉద్భవిస్తూ ఉంటాయో ఆ యొక్క సమయంలో ఏ దేవీ దేవతలు భూమి మీదకి వచ్చినా రాకపోయినా సరే శంకరుడు ఏదో ఒక రూపంలో భూమండలం మీదకి రాగలుగుతాడు. ఆ భూమండలం మీదకి వచ్చినటువంటి శంకరుడు మనకు 2 అవతారాల్లో మన కళ్ళ ముందు కనపడ్డారు, నడియాడారు. జ్ఞాన సంబంధయాలు శ్రీశైల దర్శనం కోసం వచ్చారు. అదేవిధంగా వచ్చినప్పటికీ శంకర భగవత్పాదుల వారు కూడా వచ్చారు. కానీ యుగాలు వేరు, సమయాలు వేరు. జ్ఞాన సంబంధాలు వచ్చినటువంటి సమయంలో కూడా అన్యమతాలు హైందవాన్ని నాశనం చేయడానికి పూనుకున్నాయి. అదేవిధంగా శంకర భగవత్పాదుల వారు కూడా వచ్చినప్పటికీ ఈ యొక్క శ్రీశైల దర్శనం చేసేటువంటి సమయంలో కూడా ఎన్నో మతాలు హైందవాన్ని నాశనం చేయడానికి పూనుకున్నాయి. కానీ హైందవంలో ఉన్నటువంటి గొప్పతనం ఏంటంటే శివుడు వేరే మతాలు ఎప్పుడైతే హైందవాన్ని నాశనం చేయడానికి పూనుకుంటాయో ఆ యొక్క సమయంలో ఏదో ఒక రూపంలో వచ్చి ఈ హైందవాన్ని కాపాడుతూ వచ్చారన్నమాట. శ్రీశైల దర్శనంలో మనం ఎన్నో క్షేత్రాలు అంటే ముఖ్యమైనటువంటి ఇక్కడ క్షేత్రంలో వచ్చినప్పటికీ మనకు జ్యోతిర్లింగము అదేవిధంగా వచ్చినప్పటికీ అమ్మవారి యొక్క కరుణ 2 కలగలుగుతాయి మనకు. ఇక్కడ ముఖ్యంగా చెప్పాలంటే ఇక్కడ ఈ క్షేత్ర మహిమ తెలుసుకున్నట్లయితే శిలాదుడు అనేటువంటి విప్ర బ్రాహ్మణుడు ఘోరమైనటువంటి తపస్సు చేయడం జరుగుతుంది. పుత్రకాంక్ష గురించి తను చేసినటువంటి తపస్సుకి మెచ్చినటువంటి శివుడు ప్రత్యక్షం అవుతాడు. తను చేసినటువంటి అనన్య సామాన్యమైనటువంటి తపస్సుకి శివుడు ప్రత్యక్షమై ఏం వరం కావాలి అని చెప్పి కోరుకోమంటాడు. అప్పుడు శిలాదుడికి అక్కడ ఉన్నటువంటి శిలాదుడు తనకి ఒక పుత్రుడిని ప్రసాదించమని చెప్పి అడుగుతాడు. సరే నీకు ఒక పుత్రుడు కాదు, నీకు 2 పుత్రులు కలుగుతారు అని చెప్పడం జరుగుతుంది. స్వామిని మనం ఏదైనా సరే మనకి ఏం కావాలో అదే అడగాలి, అంతేకాని మనకు అవసరం లేనటువంటి విషయాలు కూడా మనం అడగకూడదు ఎప్పుడైనా సరే.
స్వామి అంతటా కరుణించి ఇద్దరు పుత్రులు ఇవ్వడం జరుగుతుంది. వారిలో ఒకరు పర్వతుడు, రెండో వ్యక్తిగా జన్మించినటువంటి వాడు నందుడు, నందీశ్వరుడు. పర్వతుడు తర్వాత తన యొక్క యుక్త వయస్సులో అంటే విద్యా బుద్ధులు అన్ని ముగించుకున్న తర్వాత ఇక్కడ ఘోరమైనటువంటి తపస్సు చేసి ఆ తపస్సు ద్వారా శివుణ్ణి ప్రసన్నం చేసుకున్న తర్వాత తనకు ఒకటే ఒక కోరిక కోరుతాడు. స్వామి, మీరు ఎన్ని జన్మలైనా సరే మీ యొక్క దివ్య సాక్షాత్కారం దొరకదు. మీరు నాకు కనపడ్డారు కాబట్టి మీరు జీవితాంతం నా మీదే నివసించే విధంగా నన్ను వరం ఇమ్మని చెప్పి అడుగుతాను. ఆ యొక్క పర్వతుడే మనం నుంచున్నటువంటి ఈ శ్రీశైల పర్వతం. ఆ ఇక్కడ ఉన్నటువంటి లింగం కూడా వచ్చినప్పటికీ పర్వత లింగం. ఇంకా పర్వత లింగం తర్వాత తన యొక్క తమ్ముడైనటువంటి నందీశ్వరుడు కూడా వచ్చినప్పటికీ స్వామివారిని కరుణ పొందాలని చెప్పేసి ఘోరమైన తపస్సు ఆచరించడం జరుగుతుంది. నందీశ్వరుడు 9 రకాలైనటువంటి తపస్సులు చేస్తాడు. వాటిలో 9 రకాల నంది అవతారాలు ఎత్తడం జరిగింది. వాటిలో అగ్ని నందిగా, వినాయక నందిగా, వాయు నందిగా, విష్ణు నందిగా, బ్రహ్మ నందిగా, వరుణ నందిగా, ఇంద్ర నందిగా, సూర్య నందిగా, చంద్ర నందిగా 9 రకాలైనటువంటి నంది స్వరూపాలని అభివర్ణించి ఆ యొక్క ఘోరమైనటువంటి తపస్సు ఆచరించిన తర్వాత ఈశ్వరుడు ప్రత్యక్షమవుతాడు. నందీశ్వర, నీకున్నటువంటి కోరిక ఏమని కోరుకోవాలి, ఏమయ్యని చెప్పునగా, స్వామి నా యొక్క అనుజుడికి అదేవిధంగా నువ్వు ఇచ్చినటువంటి వరం సాక్షాత్తు అక్కడే నువ్వు నివాసం ఉండబోతున్నావు. నాకు ఇటువంటి వరం ఏమంటే నీకు నేను వాహనంగా చేసుకొని తిరుగాడేటువంటి ఒక వరాన్ని ఏమని చెప్పి కోరుకుంటాడు. అటు పక్కన నందీశ్వరుడికి ఇచ్చినటువంటి వరాన్ని నెరవేర్చాడు. అదే విధంగా వచ్చినప్పటికీ ఇటు పక్కన తన యొక్క అన్న అయినటువంటి పర్వతుడికి ఇచ్చినటువంటి 2 వరాలు నెరవేరాయి. కాలక్రమేణంగా స్వామివారు ఇక శ్రీశైల క్షేత్రానికి విచ్చేయడం జరిగింది. ఈ యొక్క క్షేత్రంలో ముందుగా మనం చూసుకున్నట్లయితే వినాయకుడి యొక్క వివాహం విషయంలో జరిగినటువంటి ఒక వాగ్వివాదం, ముఖ్యంగా కుమారస్వామికి మరియు అదే విధంగా వచ్చినప్పటికీ వినాయకుడికి జరిగినటువంటి చిన్న సమస్య ఇక్కడ స్వామివారి ఇక్కడ రావడానికి గల కారకమైంది అన్నమాట. అంటే స్వామివారికి ఇక్కడ నివసించాలి అని చెప్పి ముందు ఇచ్చినటువంటి వరాన్ని పరిపూర్ణం చేసుకోవాలి కాబట్టి కుమారస్వామి ఇటువంటి ఒక అడ్డంకిని కలిగించారు. కుమారస్వామి వివాహం నిత్యమవుతుంది. బ్రహ్మకి కుమార్తెలైనటువంటి కుమార్తెలైనటువంటి వారిని వినాయకుడికి వివాహం చేయాలని చెప్పి నిర్ణయించుకుంటారు, సిద్ధి బుద్ధులని. వినాయకుడి యొక్క ఉత్పత్తులు మీరు చదివి ఉండొచ్చు. సిద్ధి బుద్ధికి అంటే స్వామివారు సాక్షాత్ జ్ఞాన స్వరూపం. స్వామివారికి 2 భార్యామణులు, ఒకరు వచ్చేటప్పటికి సిద్ధి అంటే మనిషికి సిద్ధి కలగాలి, బుద్ధి ఉండాలి, అప్పుడే జ్ఞానం కలుగుతుంది. స్వామివారికి పరిపూర్ణమైనటువంటి చేసినటువంటి ఈ కుమారస్వామికి వివాహం చేయకుండా తనకన్నా ముందు తన అన్న అయినటువంటి వినాయకుడి వివాహం చేయటం కుమారస్వామికి ఇష్టం లేదు. కుమారస్వామి అంత మనసు ఎంతో శోకించి ఈ యొక్క పర్వతానికి విచ్చేసిన తర్వాత అంటే కుమారస్వామి ఎవరింట్లో అయినా సరే పిల్లలు లేనప్పుడు తల్లికి అసలు మనసు అక్కడ ఆగదు. వాటిలోనూ చిన్న పిల్లవారు లేకపోతే తల్లికి అస్సలు మనసు ఆగదు. కొడుకు వెళ్ళిపోయాడు కదా, కొడుకు తర్వాత ప్రమదగణాలు అదే విధంగా వచ్చినప్పటికీ శివపార్వతులు కూడా వచ్చినప్పటికీ ఇలహకాలాసమైనటువంటి శ్రీశైలానికి రావడం జరిగింది. సరే వీరు నేను ఇక్కడ ప్రశాంతంగా ఉండాలని చెప్పి నేను ఇక్కడికి వస్తే నా వెనకాలే మళ్ళీ వీరు కూడా వచ్చారని చెప్పేసి స్వామివారు ఇంకా మనసు కోపం పెంచుకొని ఇక్కడి నుంచి క్రౌంచిక పర్వతానికి వెళ్ళిపోయారు. కుమారస్వామి వారు ఇక్కడి నుంచి క్రౌంచిక పర్వతానికి వెళ్ళిపోయారు. ఇంకా స్థిర నివాసం ఏర్పరచుకున్నటువంటి శివపార్వతులు ఇద్దరు ఇక్కడే ఉండడం జరిగింది అన్నమాట. ఇంకా శివపార్వతులు ఇద్దరు ఒకరోజు చతుర్దశి గడియల్లో శివుడు వెళ్ళి కుమారస్వామి క్షేమాన్ని చూసి వస్తారు. అదేవిధంగా ప్రతి పౌర్ణమికి అమ్మవారు వెళ్ళి తన కుమారుడైనటువంటి కార్తికేయుడు ఎలా ఉన్నాడు అనేటువంటి విషయాన్ని చూసి వస్తారన్నమాట. అంటే ప్రతి పౌర్ణమికి అమ్మవారు ఏదో ఒక రూపంలో కుమారస్వామిని చూడటం, అదేవిధంగా ప్రతి చతుర్దశి త్రయోదశి గడియల్లో స్వామి వారు వెళ్ళి మన కార్తీక స్వామిని చూడటం జరుగుతూ ఉంటుంది. ఇలా గడుస్తున్నటువంటి సమయంలో కాలక్రమేణంగా ఇక్కడ చంద్రవతి దేవి అంటే మనకు మల్లికార్జున లింగం అనేది మనకు మల్లికార్జునుడు మల్లీలో సమర్పించినటువంటి వాడు మల్లికార్జునుడు. చంద్రవతి దేవి తను ఎంతో ప్రీతిపాత్రమైనట్టుగా శివుణ్ణి పూజించి
మల్లికలు సమర్పించేది స్వామివారికి. చంద్రమతి దేవి ఇక్కడ చంద్రగిరి అనేటువంటి పట్టణం ఉండేది, ఇక్కడ చంద్రమతి, దాన్ని పరిపాలించేటువంటి వారు ఆ చంద్రగిరికి రాజు ఉండేటువంటి వారు, వారి కుమార్తె చంద్రవతి దేవి. ఈ చంద్రవతి దేవి సాక్షాత్తు ఈశ్వరుణ్ణి ఆరాధించడం జరిగింది అన్నమాట. ప్రతిరోజు ఇక్కడికి వచ్చేసి స్వామివారికి లోపల మనకు దేవాలయానికి ఎడం వైపు మల్లికా గుండం అని ఉంటుంది. అక్కడ మల్లికా గుండంలో స్వామివారిని పూజించి మల్లికలను పుష్పగుచ్చాలతో చేతులతో తీసుకొని అమ్మవారు వేసేది. ఆ మల్లికలు పడిన తర్వాత ఆ యొక్క గుండం మొత్తం ఆ యొక్క మంచి సుగంధమైనటువంటి నీటి ప్రవాహం ద్వారా అక్కడ వచ్చినప్పటికీ మల్లికా గుండం అనేది ఏర్పడింది. మనకు దేవాలయంలోకి ప్రవేశించేటువంటి సమయంలోనే బయటకు వచ్చేటువంటి సమయంలో ఎడం వైపు అలాగ ఉంటుంది అన్నమాట ఇక మల్లికా గుండం. ఇక ప్రతి లోపల శివాలయం మన యొక్క క్షేత్రంలోనే ఎన్నో తీర్థాలు ఎన్నో మహిమలు ఉన్నాయి. ఇక్కడ ఎప్పుడైనా సరే తీర్థయాత్ర చేసినప్పుడు ఆ తీర్థంలో మనం స్నానం చేయకపోయినా సరే ఆ యొక్క నీటిని కనీసం మన శిరస్సు మీద దాల్చినా సరే మనకు ఎంతో పుణ్యంగా కలుగుతూ ఉంటుంది. ఈరోజు కూడా స్వామివారికి ఆ యొక్క నీటితోనే అభిషేకం అనేది చేయడం జరుగుతూ ఉంటుంది. మరియు అదే విధంగా వచ్చినప్పటికీ మనకు ఇక్కడ దేవాలయానికి మన శ్రీశైలం ప్రదేశంలోకి ప్రవేశించేటువంటి సమయంలోనే మనకు లింగాల గుట్ట అనేటువంటి ఒక ప్రదేశం ఉంటుంది. అంటే పూర్వం ఏం జరిగిందంటే అసుర సంగ్రామం జరిగింది. దేవతలు అదే విధంగా వచ్చినప్పటికీ అసురులు ఇద్దరు ఒక తల్లి బిడ్డలైనప్పటికీ కూడా ఎవరు మనస్సు వాడిది. అసురుడు అంటే ఏంటి? ఇంద్రియ నిగ్రహం లేనటువంటి వాడు అసురుడు అయ్యాడు. ఇంద్రియాలు అంటే పంచేంద్రియాలు అంటే చూసేటువంటి చూపు, అదే విధంగా వచ్చినప్పటికీ మాట్లాడేటువంటి మాట, వినేటువంటి చెవులు, చర్మము అన్నిటి కూడా ఇంద్రియ నిగ్రహం ఉండాలి. ఇంద్రియ నిగ్రహం లేనటువంటి వాడు రాక్షసుడు, అసురుడు అయ్యాడు. అటువంటి అసురులు అదే విధంగా వచ్చినప్పటికీ దేవతలు వీళ్ళిద్దరి మధ్యలో వచ్చినప్పటికీ ఒక యుద్ధం జరగడం జరిగింది. వాటిలో ఘోరమైనటువంటి తపస్సు చేసినటువంటి ఒక అసురుడు ఒక వరం కోరుకుంటాడు అన్నమాట స్వామివారి నుంచి. ఏం వరం కోరుకుంటారు అంటే బ్రహ్మ నుంచి ఒక ఘోరమైనటువంటి తపస్సు చేయడం జరుగుతుంది. ఎటువంటి వరం కోరుకుంటారంటే ఇది ఎప్పుడు ఈ యొక్క దేవతలు అసురులను వధించడం మరియు అదే విధంగా వచ్చినప్పుడు మేము మరణం పొందడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇటువంటి విషయం జరగకుండా ఈ యొక్క దేవతలకి మేము అదృశ్య రూపంలో కనపడకుండా ఉండాలి అని చెప్పి కోరుకుంటారు అనమాట. అప్పుడు బ్రహ్మ తదాస్తు అంటాడు. మరియు అదే విధంగా రెండో కోరిక ఏం కోరుకుంటారు అంటే ఎందుకంటే అసురులందరూ కూడా వచ్చినప్పటికీ శివారాధన చేస్తూ ఉంటారు కాబట్టి ప్రతి ఒక్క అసురుడి గృహంలోనూ ముఖ్యంగా శివలింగాలు ఉండాలని చెప్పి కోరుకుంటారు అన్నమాట. అలాగా జరిగిన తర్వాత వారు 3 పురాలను నిర్మిస్తారు. ఆ 3 పురాలు కూడా వచ్చినప్పటికీ ఒకటి వెండితోనూ, ఒకటి వజ్రంతోనూ, అదే విధంగా ఇంకొకటి వచ్చినప్పటికీ బంగారంతోనూ నిర్మించడం జరుగుతుంది. ఇక 3 పురాలని ఎంతో విశేషంగా నిర్మించడం. అప్పుడు ఇక ఎవరైతే ఇక్కడ ఉన్నటువంటి వారు ముఖ్యంగా వచ్చినప్పటికీ ఇక దేవతలకి మనశ్చాంచల్యం అంటే ఎంతో బాధ కలుగుతుంది. ఎందుకంటే వీరు దేవతల కన్నా ఇక గొప్పవారుగా మారుతున్నారు అనేటువంటి బాధతో వెళ్ళి విష్ణువుకు మొరబెట్టుకుంటారు. స్వామి ఇక్కడ చూస్తే దైత్యులేమో 3 పురాలను నిర్మించారు, వారు ఎంతో విశేషంగా జీవిస్తున్నారు. మరియు అదే విధంగా మా యొక్క ఇంద్ర పదవి మీద కూడా వారు కన్నేశారు, మా మీద ఎన్నో ఘోరమైనటువంటి పాపాలు చేస్తున్నారు, కాబట్టి మీరు వారిని ఎలాగైనా సరే దండించండి అని చెప్పి కోరుకుంటారు. అప్పుడు ఇక్కడ విష్ణు వెళ్ళి ఈశ్వర ప్రార్థన చేస్తాడు. ఆదిశంకరాచార్యులు ఏం చెప్తారంటే కనపడేటువంటి దేవతలు ఎవరైతే మిగతా దేవతలు ఎలాగైతే ఉన్నారో వారందరూ పాక్షికమైనటువంటి విశేషాన్ని ఇవ్వగలుగుతారు. అంటే పాక్షికమైనటువంటి సంపూర్ణమైనటువంటి జ్ఞానాన్ని ఇవ్వలేరు. ముఖ్యంగా మనం గమనించినట్లయితే కొన్ని దేవీ దేవతలు అంటే డబ్బు, అదే విధంగా వ్యామోహం, కోరికలు తీరాలి అనేటువంటిది సాధారణమైనటువంటి గుణం. ఆ సాధారణమైనటువంటి కోరికలు ఏ దేవీ దేవతలైనా తీర్చగలుగుతారు. కానీ 3వ నేత్రం కలిగినటువంటి వాడు, జ్ఞాన నేత్రం కలిగినటువంటి వాడు శివుడు ఒక్కడే వచ్చినప్పటికీ మనకు జ్ఞానాన్ని ఇవ్వగలుగుతాడు. ఎందుకంటే మిగతా దేవీ దేవతలు అంటే సాక్షాత్తు బ్రహ్మ, విష్ణు మరియు మిగతా అమ్మవారు కానీ ఎవరైనా సరే కూడా
పూజించేది ఎవరిని అంటే ఆ యొక్క శివుణ్ణే పూజించగలుగుతారు. కాబట్టి మనం ఎవరిని పూజిస్తాం, ఇక్కడ సాక్షాత్తు శివుణ్ణే మన దగ్గరగా ఉన్నాడు కాబట్టి ఆ శివుణ్ణే పూజించాలి. అంతేగాని ముత్యం చెప్పలో వెండి ఉంటుందా, ముత్యం వెండి ఒకేలాగా ఎలాగైతే మెరుస్తూ ఉంటాయో కానీ ముత్యంలో వెండి ఉండదు కదా. అదేవిధంగా మిగతా దేవి దేవతల్లో జ్ఞానం అనేది తక్కువగా ఉంటుంది. జ్ఞానకాంక్ష ఇవ్వగలిగినటువంటి వాడు, వ్యామోహాన్ని పోగొట్టగలిగినటువంటి వాడు ఈశ్వరుడు. ఈశ్వరుడు మనకు జ్ఞానాన్ని ఇవ్వగలుగుతాడు. ఇక్కడ లింగాల గుట్టలో వచ్చినప్పటికీ శివుడు దాని తర్వాత వీరు చేస్తున్నటువంటి దైత్యులు చేస్తున్నటువంటి అపరాధాన్ని గుర్తించి తన 3వ నేత్రంతో ఆ 3 ఏవైతే పురాలు ఉన్నాయో 3 నగరాలు ఏవైతే ఉన్నాయో ఆ నగరాలని భస్మీపట్లం చేస్తారు. భస్మీపట్లం అనేటువంటి నగరాలు అయితే భస్మీపట్లం అయ్యాయి, కానీ ప్రతి ఇంట్లో ఉన్నటువంటి లింగాలు అయితే ఉన్నాయి కదా, ఆ లింగాలు వచ్చినప్పటికీ ఇక్కడ లింగాల గుట్టలో ఉంటాయి అన్నమాట. అంటే ఆ గుట్ట మొత్తం లింగ స్వరూపమే ఉంటుంది. సాక్షాత్తు ఈ శ్రీశైలంలో ప్రతి రాయి కూడా అందుకనే మనకు లింగ స్వరూపంగా ఉంటూ ఉంటుంది. ఇక్కడ శ్రీ పర్వతం అనేటువంటి పేరు ఎలా వచ్చింది అంటే వసుమతి అనేటువంటి మహిళ ఇక్కడ స్వయంవారి గురించి తపస్సు చేసిన తర్వాత తను స్వయంవారు ప్రత్యక్షమై ఏం వరం కావాలని కోరుకోమని అడుగుతారు. అప్పుడు స్వయంవారిని ఏమని అడుగుతుంది అంటే, స్వామి నా పేరు నీ పేరుతో పాటు ఈ క్షేత్రం పేరుతో పాటు ఉండాలి అని చెప్పి కోరుకుంటుంది. ఆ విధంగా శ్రీశైలమైంది. శైలుడు పర్వతుడు మరియు అదేవిధంగా శ్రీ కలిసి శ్రీశైలం పర్వతంగా ఈ యొక్క క్షేత్రానికి మహిమ రావడం జరిగింది అన్నమాట. అదేవిధంగా వచ్చేటప్పటికి ఇక్కడ ఎంతో మంది కవులు ఇక్కడ ఈ యొక్క ప్రదేశానికి రావడం, స్వయంవారిని స్తుతించడం జరిగింది. అటువంటి కవుల్లో వచ్చినప్పటికీ ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే చక్రపాణి కవి గారు కూడా ఈ యొక్క క్షేత్రానికి రావడం జరుగుతుంది. కాకపోతే ఆయన పూర్తి వైష్ణవుడు. ఆ యొక్క వైష్ణవత్వంలో ఏముంటుందంటే శివారాధన అంటే వీర వైష్ణవంలో ఎలా ఉంటుందంటే శివుణ్ణి దూషించడం, శివుణ్ణి దర్శించడం కూడా పాపంగానే వాళ్ళు కలుస్తూ ఉంటారు. అప్పుడు స్వయంవారి దర్శనం జరిగేటువంటి సమయానికి ఆ యొక్క చక్రపాణి వారు రావడం జరుగుతుంది అన్నమాట. స్వయంవారి దర్శనం చేసుకోమని చెప్పి అక్కడ ఉన్నటువంటి వారు చెప్పినప్పటికీ కూడా శివ దర్శనం చేయటం అనేది ఘోరమైనటువంటి పాపంగా తలుస్తారు. అటువంటి పాపం తలిచినటువంటి సమయంలోనే ఆ కవి గారికి 2 కళ్ళు పోతాయి. కళ్ళు పోయిన తర్వాత ఆయన తను తిరిగి వచ్చేటప్పటికి నరసింహస్వామి అహోబిల క్షేత్రానికి వెళ్తారు. అహోబిల క్షేత్రానికి వెళ్ళిన తర్వాత అహోబిల నరసింహస్వామి తన రాత్రిపూట కలలో కనపడి ఏమని చెప్తారంటే, నువ్వు శివారాధన శివ దూషణ చేయటమే ఘోరమైనటువంటి తప్పు. ఇటువంటి తప్పు చేసి నువ్వు అహోబిల క్షేత్రాలకు రావడం చాలా పెద్ద తప్పు చేశావు. అప్పుడు చక్రపాణి మనసులో ఏమనుకుంటారంటే, సరే నాకు తిరిగి ఈ కళ్ళు ఈ నేత్రాలు మళ్ళీ తిరిగి వస్తే నేను స్వామివారి మకుటాన్ని స్తుతిస్తూ శ్రీగిరి నందన అని చెప్పేటువంటి స్తోత్రాన్ని రాస్తాను అని చెప్పి కోరుకుంటాను అన్నమాట. ఆ యొక్క చక్రపాణికి మళ్ళీ తిరిగి కళ్ళు రావటం, అదేవిధంగా స్వామివారి గురించి శ్రీగిరి నందన అనేటువంటి ఒక అద్భుతమైనటువంటి కవితా సమ్మేళనాన్ని కూడా రాయడం జరుగుతుంటుంది. అదేవిధంగా ఈ క్షేత్రాల్లో ముఖ్యంగా దేవాలయంలో వచ్చినప్పటికీ 4 గోపురాలు. మొదటి గోపురం కృష్ణదేవరాయలు గారు, తదుపరి గోపురం కూడా ఇటువైపు మా పడమర గోపురం కూడా వచ్చినప్పుడు కృష్ణదేవరాయలు గారు కట్టించింది. అటుపక్కన వచ్చినప్పటికీ మనకు ఉత్తర ద్వారాన్ని మనం చూసుకున్నట్లయితే అటువైపు మనకు శివాజీ మహారాజు గారికి సాక్షాత్తు అమ్మవారు 40 రోజులు ఆయన ఇక్కడ, ఎందుకంటే ఎప్పుడైతే హైందవాన్ని నిర్మూలన చేయాలని చెప్పి అన్య మతస్థులు భావిస్తారో అప్పుడు స్వామివారు కానీ అమ్మవారు కానీ ఏదో విధంగా వచ్చి హైందవాన్ని కాపాడుతూ ఉంటారు. శివాజీ మహారాజు గారికి వచ్చినప్పటికీ తన యొక్క కళలో అమ్మవారు దివ్యమైనటువంటి ఖడ్గాన్ని ఇస్తారు. మనం దేవాలయంలో దర్శించినప్పుడు కుడివైపు పెద్దగా వెళ్తున్నట్లయితే అక్కడ మనం చూడొచ్చు. ఈ దివ్యమైనటువంటి క్షేత్రంలో ఎన్నో వంటి ప్రాముఖ్యతలు అనేవి ఉన్నాయి. మనం దేవాలయంలోకి శ్రీశైలంలోకి వచ్చే ముందే మనకు ఫలధార పంచధార ఉంటుంది. పంచధార అంటే వచ్చినప్పటికీ పంచధారలు 5 ధారలు ఉంటాయి. అది పంచధార కాదు, పంచధార అంటే వచ్చినప్పటికీ ముఖ్యంగా ఇంద్రధార, అక్కడ శివధార, మరియు అదేవిధంగా విష్ణుధార, వాటితో పాటు మనకు బ్రహ్మ ద్వారా, ఇంద్ర ద్వారా, మరియు అదేవిధంగా సూర్యధార అని ఉంటాయి అన్నమాట. అంటే సూర్యుడు వచ్చేటప్పటికి
మనకు సాక్షాత్తు ప్రత్యక్ష దైవం. ఇంద్రుడు వచ్చినప్పటికీ సాక్షాత్తు శివారాధన చేసినటువంటి వాడే. బ్రహ్మ విష్ణు మహేశ్వరులు వచ్చినప్పటికీ ఆ పంచధారలో ఉంటారు. వాటితో పాటు ఇంకొక ధార వచ్చినప్పటికీ మనకు ఇంద్ర ద్వారా ఈ పంచధారలో వచ్చినప్పటికీ ఆ పంచధార క్షేత్రంలోనే శంకర భగవత్పాదులు వారు శివానందలహరి రాయడం జరిగింది. అదేవిధంగా ఫలధార అంటే మనిషి తన జీవితంలో చేసినటువంటి పుణ్యాలకి, తను చేసినటువంటి పనికి తనకు ముఖ్యంగా కోరుకునేటువంటిది ఏంటి అంటే ఫలం కోరుకుంటాడు. కాబట్టి పంచధార ఫలధార అనే అక్కడగా ప్రాశస్తంగా ఉన్నాయి. అదేవిధంగా వచ్చినప్పటికీ చంద్రమతి అమ్మవారు మనకు దేవాలయంలోకి ప్రవేశించిన తర్వాత మనం చూసినట్లయితే చంద్రమతి అమ్మవారు బుద్ధ మల్లికార్జున స్వామితో కలిసి నివసించారు ఈ క్షేత్రంలో. ఆ యొక్క వృద్ధ మల్లికార్జున క్షేత్రంలో నివసించినటువంటి సమయంలో స్వామివారు అదేవిధంగా చంద్రమతి దేవి ఇక్కడ ఉండేటువంటి ఆటవికులు వారికి భోజనాది సందర్భంలో పెడతారు. చంద్రమతి దేవి ఏమో తను క్షత్రియ కన్య, స్వామివారు ఏమో మాంసాహారాన్ని ముట్టారు. మాంసాహారాన్ని ముట్టినటువంటి సమయంలో చంద్రమతి దేవి స్వామివారిని ఏమని శపిస్తారంటే లింగ స్వరూపమై ఉండమని చెప్పి శపిస్తారు. ఆ లింగ స్వరూపం వల్లే మనం చూడొచ్చు వృద్ధ మల్లికార్జున స్వామి లింగం మనకు అక్కడ ఇప్పటి నుంచి మీరు బయటకు ఎప్పుడైతే వస్తారో కుడి వైపున మనకు వృద్ధ మల్లికార్జున స్వరూపం ఉంటుంది. అదేవిధంగా వచ్చినప్పటికీ ఈ క్షేత్రంలో మనకు మహాబిల్వ వృక్షాలు ఉంటాయి. మహాబిల్వ వృక్షం, ఈ మహాబిల్వ వృక్షాల్లో ఎప్పుడైతే మనకు స్వామి వారికి బిల్వ పూజ చేయగలుగుతామో ఎక్కడ లేనటువంటి, ఎందుకంటే శ్రీ బిల్వం అనేటువంటిది ఎంతో గొప్ప ప్రసిద్ధి కలిగినటువంటిది. అదేవిధంగా వచ్చినప్పటికీ ఇక్కడ మన హటకేశ్వరం ఉంటుంది. హటకేశ్వరం ఎంతో ప్రసిద్ధి కలిగినటువంటిది. హటకేశ్వరంలో స్వామివారు శంకర భగవత్పాదులు ఎప్పుడైతే వస్తారో వచ్చినటువంటి సమయం మొత్తం కూడా వచ్చినప్పటికీ హటకేశ్వరంలోనే ఉండేవారు. మరియు అదేవిధంగా హటకేశ్వర ప్రదేశంలోనే వచ్చినప్పటికీ మనకు మహాబిల్వ వృక్షం, ఇంచుమించు చాలా పెద్ద మహాబిల్వ వృక్షం ఉంటుంది అన్నమాట. అంటే శ్రీ వృక్షం అంటారు మహాబిల్వ వృక్షాన్ని. త్రితలం ఆ 3 దళాలతో ఆ నీటితో ఎప్పుడైతే మనం స్వామివారికి అభిషేకం చేస్తామో మనం చేసినటువంటి ఎన్నో పాపాలు మనకు పటాపంచులవుతూ ఉంటాయి. మరియు అదేవిధంగా శిఖర దర్శనంకి ఎంతో ప్రాశస్త్యం ఉంది. శిఖర దర్శనానికి మనం వెళ్ళినప్పుడు అక్కడ శిఖరం మీద నుంచి గీత ఎప్పుడైతే మనం ఇక్కడ గోపురాన్ని చూస్తుంటామో ఆ యొక్క శిఖరం మధ్యలో ఉన్నటువంటి పైన ఉన్నటువంటి నందీశ్వరుడు, ఆ నందీశ్వరుడు చుట్టూరా వచ్చినప్పటికీ నువ్వులో పూసి తిప్పినట్లయితే, అంటే ఇప్పుడు లేదు ఒకప్పుడు ఉండేది, అక్కడ నందీశ్వరుడు చుట్టూ నువ్వులు పోసి తిప్పుతూ ఉండేవాళ్ళు. ఆ నువ్వుల నూనె కిందకి జారుతూ వెళ్ళి శివలింగం మీద అభిషేకం అయ్యేది. నువ్వుల నూనె ఎంతో ప్రశస్తి కలిగినటువంటిది. ఎందుకంటే నువ్వుల నూనెతో మనం అభ్యంగా స్నానాలు చేసినట్లయితే మనం ఇప్పుడు పోగానే చేయగలుగుతాం. అంటే మనకు ఉండేటువంటి మన మానసికమైనటువంటి శారీరకమైనటువంటి ఎన్నో చెడు అలవాట్లు, అదేవిధంగా మానసికమైనటువంటి శ్రద్ధ చేయాలంటే మనస్సంకల్పంతో చేయాలి. అంటే మనిషి మంత్ర జపం ద్వారా ఏమవుతుంది అంటే మనసును శుద్ధి అవుతూ ఉంటుంది. అసలు మనసు మనం ఎందుకు మంత్ర జపం చేయాలి అంటే శరీర శుద్ధి, మనం స్నానం చేయడం ద్వారా శరీర శుద్ధి జరుగుతూ ఉంటుంది ప్రతిరోజు. అంటే 3 పూట్ల కానీ 2 పూట్ల కానీ మనం స్నానం చేసినప్పుడు ఏమవుతుంది, శరీరంలో ఉన్నటువంటి దుమ్ము ధూళి అట్లా నశిస్తూ ఉంటుంది. కానీ మానసికమైనటువంటి దుమ్ము ఎలా పోతుంది, మానసికంగా ఉండేటువంటి దుమ్ము పోవాలి అంటే మంత్ర జపం చేయాలి. అంటే ఓంకార స్వరూపత్వంకి ఉన్నటువంటి ప్రత్యేకమైనటువంటి శ్రద్ధది. ఏ మంత్రాలైనా సరే ఓంకారంతో జపించినటువంటి సమయంలో మానసికమైనటువంటి ప్రశాంతత పొందడం అనేది జరుగుతూ ఉంటుంది. కాబట్టి అంతఃకరణ శుద్ధితో మనం చేసేటువంటి మంత్రోచ్చారణ అనేది మానసిక ప్రశాంతతను ఇవ్వగలుగుతుంది. అదేవిధంగా వచ్చినప్పటికీ ఇక్కడ మనకు దేవాలయంలో ప్రవేశించిన తర్వాత బ్రహ్మ ప్రతిష్టమైనటువంటి 9 లింగాలు మనకు ఎడం వైపు, అదేవిధంగా సీతా ప్రతిష్టమైనటువంటి లింగాలు సహస్రలింగం ఉంటుంది. 9 లింగాలు మనకు ఎడం వైపు